మన సంఘాలు ఆగ్రహానికి గురవుతున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ ఒకసారి. అసలు మందకృష్ణ మాదిగా ఏం మాట్లాడో చూద్దాం. దానికి కౌంటర్గా అటు బ్రాహ్మణ సంఘాల రియాక్షన్ ఏంటో కూడా చూద్దాం. అది శ్రీకృష్ణ మందిరమై నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను హిందూ మందిరాల్లో ముందు హిందూ దేవాలయాల్లో కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. ఏంది అది పేటెంటా? ఎందుకు రద్దు కాదు? ఈ రాజ్యాంగంలో ఏదైనా రద్దు చేయవచ్చుగా. ఈ రాజ్యాంగం ఈ దేశంలో కుల వ్యవస్థ వద్దనుకుంటే రాజ్యాంగం రద్దు చేస్తుంది కదా. పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతే రద్దు అవుతుంది కదా. దానికి అనుగుణంగా రాష్ట్రపతులు ఆర్డర్లు తీయవచ్చు కదా. ఎందుకు రద్దు కాదు? ఎందుకు రద్దు కాదు? నేను అంటున్నా, ఈ దేశ హిందూ దేవాలయాల్లో భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు పూజారులు మాత్రం బ్రాహ్మణులు మాత్రం ఎందుకు ఉండాలి? వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఓకే, కృష్ణుడిని నమ్ముకున్న వాళ్ళు, ఇతరులు నమ్ముకున్న వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా. దేవుడి దగ్గర గర్భగుడి దగ్గర పూజా వృత్తి చేసే కాడ బ్రాహ్మణులు అక్షయకత్వం, పౌరోహిత్యం, బ్రాహ్మణ కుల వృత్తిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఇది మా ప్రథమ డిమాండ్. అర్చకులుగా కొనసాగుతున్న బ్రాహ్మణేతరులు ఎవరున్నారో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వాళ్ళు పొందుతున్నటువంటి ఆ సర్టిఫికెట్ ద్వారా పొందుతున్న రిజర్వేషన్ విధానాన్ని తొలగించాలని కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణ రక్షణ కోసం వెంటనే ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఏ విధంగా చట్టం ఉందో అదేవిధంగా మాకు కూడా చట్టం తీసుకొచ్చి బ్రాహ్మణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. అవసరం వస్తే చట్టాన్ని కృష్ణమాదికి చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బాగు చేసి అట్రాసిటీస్ బ్రాహ్మణులకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మందకృష్ణ వర్సెస్ బ్రాహ్మణ సంఘాలు ఈ వార్ కొనసాగుతూనే ఉంది. మన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగా మాట్లాడిన మాటలతో బ్రాహ్మణ సంఘాలు కూడా ఆగ్రహానికి గురవుతూనే ఉన్నాయి. సో ఇటు మందకృష్ణ మాదిగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇంకా ఎన్నేళ్ళు మాకు కూడా అవకాశం ఏంటి, మేము కూడా అర్చకత్వం చేస్తామన్న రకంగా మాట్లాడుకొచ్చారు. ఆయన కృష్ణుడిని బావగా సంబోధించడం, జాంబవంతుడి మా పెద్దనాయన అని చెప్పడం, సో అన్నీ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఇంకా ఇన్ని జరుగుతున్నా ఇంకా ఈ డిస్క్రిమినేషన్స్ ఏంటి, కులాలు అనేవి భారతీయ ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయని రకంగా మాట్లాడుకొచ్చారు. ఈ తారతమ్యాల్ని తెంచేయాలన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఆయన మీడియా సమావేశాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేసింది ఎస్సీ అనేటువంటి హోదా క్రిస్టియానిటీలోకి మారితే పోతుందనే దానిపైన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుపడుతూ మీడియా సమావేశాన్ని మొదలుపెట్టిన మందకృష్ణ ఆ తర్వాత కంటిన్యూషన్గా చెప్తూ, కొన్ని ఉదాహరణలుగా చెప్తూ, ఇటు శ్రీకృష్ణుడి గురించి, బ్రాహ్మణం అర్చకత్వం గురించి, అవకాశాలు ఇవ్వాలనేటువంటి వాషం గురించి ఆయన మాట్లాడుకొస్తూ కొన్ని సంచలనం రేపారు. సో ఆలయాల్లో ఎస్సీ బీసీలు కూడా పూజారులుగా అనుమతించాలంటూ మందకృష్ణ మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే బ్రాహ్మణ సంఘాలు ఈ విషయం పైన ఆగ్రహానికి గురవుతున్నాయి. మందకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు రక్షణ చట్టం కావాలంటూ బ్రాహ్మణులు మాట్లాడుతూ ఉన్నారు. మందకృష్ణ వ్యాఖ్యలపైన తగ్గేదే లేదంటున్నారు ఎస్సీ సంఘాలు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వ్యాఖ్యలతో మేము కూడా సంబోధిస్తూ ఉన్నాం, ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఇంకెన్ని రోజుల పాటుగా మా ఈ ఆధిపత్యాలు, గతంలో ఎప్పుడో చరిత్రలో మనం చదువుకున్నాం, ఎస్సీ ఎస్టీలని దళితులని కనీసం ఆలయాల లోపలికి అనుమతించేవారు కాదని, వాళ్ళకి రక్షణ చట్టం వచ్చి వాళ్ళకంటూ కొంత ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పెంపొందించే విధంగా అన్ని రకాలైన తర్వాత ఇవి కొనసాగుతున్నాయి. సో ఇప్పటికీ ఇంకా కొన్ని సందర్భాల్లో అనుమతిస్తున్నారు, దర్శనాలు జరుగుతున్నాయి. కొన్ని ఆలయాల్లో దళితులు కూడా బీసీలు కూడా పూజారులుగా ఉన్న అంతవరకు బాగానే ఉంది. కానీ నిన్న మొన్న హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామంలో సర్పంచ్ ఆయన తన తలపైన రాముడి విగ్రహాన్ని మోస్తూ ఉంటే వెంటనే కొంతమంది వచ్చి ఆ విగ్రహాన్ని తీసేశారంట, దళితులు అనేటువంటి కారణంతోనే. ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది అయింది.
సో రకరకాలుగా ఇంకా కూడా ఈ తారతమ్యాలు ఉన్నాయి. ఈ తారతమ్యాల్ని తొలగించాలని రకంగా మందకృష్ణ మాట్లాడుకు రావడం, ఇటు బ్రాహ్మణ సంఘాలైన బాస్ పేరుతో బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అనేటువంటి పేరుతో కొంతమంది అన్ని బ్రాహ్మణ సంఘాల సమాహారం అని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మందకృష్ణపై ఆగ్రహానికి గురయ్యారు. మందకృష్ణకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకసారి ముందుగా ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు అసలు ఎక్కడ ఈ ఒక అంతర్యుద్ధం, ఈ యుద్ధం మొదలైంది, ఎక్కడ ఈ చర్చకు దారితీస్తుంది ఒకసారి మందకృష్ణ మాటల్లో విన్నాం. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను హిందూ మందిరాల్లో ముందు, హిందూ దేవాలయాల్లో కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. ఏంది అది పేటెంటా? ఎందుకు రద్దు కాదు? ఈ రాజ్యాంగంలో ఏదైనా రద్దు చేయవచ్చుగా. ఈ రాజ్యాంగం ఈ దేశంలో కుల వ్యవస్థ వద్దనుకుంటే రాజ్యాంగం రద్దు చేస్తుంది కదా. పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతే రద్దు అవుతుంది కదా. దానికి అనుగుణంగా రాష్ట్రపతులు ఆర్డర్లు తీయవచ్చు కదా. ఎందుకు రద్దు కాదు? ఎందుకు రద్దు కాదు? నేను అంటున్నా, ఈ దేశ హిందూ దేవాలయాల్లో భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు పూజారులు మాత్రం బ్రాహ్మణులు మాత్రం ఎందుకు ఉండాలి? వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఓకే, కృష్ణుడిని నమ్ముకున్న వాళ్ళు, ఇతరులు నమ్ముకున్న వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా. దేవుడి దగ్గర, గర్భగుడి దగ్గర పూజా వృత్తి చేసే కాడ బ్రాహ్మణులు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఏమైనా దైవదూతలా? దేవుడు బ్రాహ్మణులను మాత్రమే ఉండాలని ఇక్కడ నేను చెప్పిండా? వెంకటేశ్వర స్వామి చెప్పిండా? రాముడు ఏమన్నా చెప్పిండా? ఇవి మందకృష్ణ చేసిన వ్యాఖ్యలు. భక్తులు అనే వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నప్పుడు అర్చకత్వం మాత్రం కేవలం బ్రాహ్మణులు ఎందుకు చేయాలి? వాళ్ళకి ఏమైనా పేటెంట్ రైటా? మాకు కూడా అవకాశం ఇవ్వాలని మాట్లాడుతూనే ఆయన బ్రాహ్మణులు ఏమైనా దేవదూతలా, దేవులో చెప్పారా వాళ్ళు చేయాలని చెప్పి మాట్లాడుతుంటే, ఇటు బ్రాహ్మణులు మాత్రం ఎస్ ఇది మా పేటెంట్ రైటే, ఇన్ని రోజులుగా మ్యాండేట్ చేయలేదు కానీ ఇప్పుడు మ్యాండేట్ చేయమని అడుగుతున్నాం, మాకు ఒక రక్షణ చట్టం కావాలి, మేము ఎక్కడ కూడా వేరే వాళ్ళు చేయొద్దని చెప్పలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాం, మేము మాత్రమే చేస్తాం, మాకు పేటెంట్ రైట్ అన్నట్టుగా బ్రాహ్మణులు మాట్లాడుతున్నారు. ఏకంగా నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలో ఒక సంచలనమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు మంత్రం ఆధీనంలో ఉంటాడు, మంత్రం బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుందంటూ కృష్ణుడు ఎప్పుడో చెప్పుకొచ్చాడు. కృష్ణుడే ఏకంగా బ్రాహ్మణులు గొప్పవాళ్ళని చెప్పి బ్రాహ్మణుల్ని ఆరాధించేవాడు. ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళు ఇంకొక సంచలన వ్యాఖ్యలు కూడా చేసుకొచ్చారు. సో అలాంటి కృష్ణుడే మా గురించి గొప్పగా చెప్పినప్పుడు మీరెంత అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, మాకు రక్షణ చట్టం కావాలని చెప్పి. మందకృష్ణ నీ మాట వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే బ్రాహ్మణులంతా ఏకమవుతాం, ఆందోళనలు చేపడతామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఒకసారి బ్రాహ్మణ సంఘాల మీడియా సమావేశంలో ఏం మాట్లాడే చూద్దాం. కృష్ణుడు ఒకటే మాట అన్నాడు, దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. అటువంటి గౌరవం దేవతలు బ్రాహ్మణులకు ఇచ్చారు. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, ముఖ్య విషయం నాకు అర్థం కానిది ఏంటంటే, చాలా వివక్షకి గురైన మాదిగ సామాజిక వర్గాల్లో మీరు ఎంఆర్పిఎస్ ద్వారా పోరాటం చేసి మాదిగల గురించి మీ జీవితం అంతా ఉద్యమాలు చేసి, మీ ఉద్యమంలో మీరు చేసే ఉద్యమాల్లో మీరు మా దగ్గరకు వచ్చి మేము మీకు ఆర్థిక సహాయం చేసిన విషయం మర్చిపోయారా అనేది ఒకసారి మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మొన్న 1,00,000 డప్పులను పెట్టారు మీరు ఒక ప్రోగ్రాము, దానికి కూడా డప్పులు తీసుకొచ్చి ఇదే ప్రెస్ క్లబ్లో ఇచ్చింది కూడా మా బ్రాహ్మణ ప్రముఖులే. మీకు ఇవన్నీ కూడా మర్చిపోయి బ్రాహ్మణుల మీద దేశ ఇచ్చి మాట్లాడటం మంచిదిగా. ఎస్సీ వర్గీకరణ కోసం కూడా మందకృష్ణ చేస్తున్న పోరాటానికి డబ్బులు సమకూర్చింది మేమే అనేటువంటి మాటని ఆ బ్రాహ్మణ సంఘాలు మాట్లాడుతున్నాయి. మొన్న వర్గీకరణ విషయంలో కూడా మాదిగ అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నప్పుడు 1000